ఈ వీడియోలో మనం 3 టాపిక్లు మాట్లాడుకోబోతున్నాం. ఒకటి కేక్ కటింగ్ టాస్క్, రెండోది వచ్చేసి కలర్ పూసుకునే టాస్క్, దానిలో జరిగిన నిఖిల్ గౌతమ్ పంచాయతీ. ఈ రెండు దాంతోపాటు ఓంకర్ అనే వచ్చాడు కదా, ఓంకర్ అనే ప్రోమో గురించి చూస్తారు కదా. ఓంకర్ అనే వచ్చింది తప్ప మిగతాదంతా లైవ్లో అయిపోయింది. మనకు పొద్దు నుంచి వచ్చిన ప్రోమోలో ఉన్నదంతా అయిపోయింది. ఇక ఉంది ఒక్కటే ఓంకర్ అనే పెట్టే గేమ్స్, అది లైవ్లో జరుగుతుంది. మనం మాత్రం ఇక్కడ ఆ ప్రోమో సంగతి మాట్లాడేసుకుందాం. ఓకేనా? ఓకే, రైట్. అండ్ ఇంకోటి చెప్తున్నా, నిఖిల్ మలయక్కల్ మనకి ఇది ఇన్ఫినిటీ రూమ్ పోయి అక్కడ తన ఓట్ అప్పీల్ చేసిండు. ఆ ఓట్ అప్పీల్ ఎట్లా చేసిండు ఎందుకు చెప్పేస్తా, ఎందుకంటే ఆల్రెడీ లైవ్లో చూపించారు మొత్తం కూడా. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయాలంటే ఒక పని ఉందబ్బా. ఇప్పుడు బండి స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? తాళం పెట్టాలనా? ఎస్. కిక్కు కొట్టాలనా? లేదంటే స్టార్టర్ వస్తానా? బండి చాలు అవుతుందా కదా? సేమ్ అట్లనే ఇక్కడ కూడా మన వీడియో చాలు కావాలంటే ఇంకా లైక్ కొట్టాలి. ఇంకా లైక్ కొట్టేసి గిడికి ఎర్ర కలర్ సబకరైజర్ బటన్ ఒత్తకపోతే ఒత్తిన తర్వాత కూడా మళ్ళీ ఒత్తారు ఆయన తప్పుచుకొని అని సబకరైజ్ అవుతుంది. కాబట్టి సబకరైజర్ బటన్ కొట్టాలి, గంట కొట్టాలి, ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు వీడియో చాలు అవుతుంది. ఓకే, అయిపోయిందా? చాలు చేద్దాం. రైట్. ఫస్ట్ ఓంకర్ అన్నయ్య గురించి మాట్లాడేసుకున్నామా? ఓకేనా? ఓంకర్ అన్నయ్య వచ్చిండు. ఓంకర్ అన్నయ్య ప్రోమోలో మనకి సరదాగా నవ్వించాడు, కవ్వించాడు. దాంతోపాటు ఓంకర్ అన్నయ్య వచ్చాడంటే ఏదో ఒక బంపర్ ఆఫర్ ఇస్తాడు కదా వచ్చిన వాళ్ళందరి కోసం. అయితే యావర్కి ఇప్పటికి సినిమా ఆఫర్ ఇచ్చాడా లేదా నాకు ఇంకా గుర్తులేదు. పోయిన సీజన్ వచ్చినప్పుడు యావర్కి సినిమా ఆఫర్ ఇచ్చేస్తా అని చెప్పాడు. మరి ఇచ్చాడా ఏదో నాకు తెలియదు, గుర్తులేదు. మీరు మర్చిపోయాను. మీరు కూడా ఏదైనా గుర్తుంటే కానీ కింద కామెంట్లో చెప్పండి. ఓకే, అయితే ఓంకర్ అన్నయ్య వచ్చింది ఎందుకంటే ఈ సీజన్ అయిపోయిన వెంటనే ఈ సీజన్ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళలో పెళ్ళైన కపుల్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విత్ వైఫ్ ఉంటే హస్బెండ్ ఉంటే వైఫ్ పట్టుకొని తీసుకొని ఈ స్మార్ట్ జోడీలకు పట్టుకుపోవడానికి. ఇప్పుడు రోహిణికి పెళ్లి కాలే, అవినాష్ ఆల్రెడీ స్మార్ట్ జోడీ చేసేసిండు, నిఖిల్కి పెళ్లి కాలేదు, అఫ్ కోర్స్ పెళ్ళి ఒక్కటి కాలేదంటారా? ఓకే, రైట్. ఎవరు మన గౌతమ్ కృష్ణకి పెళ్లి కాలేదు. ఇక్కడ పెళ్ళైన కపుల్ ఎవరున్నారు అంటే శ్రీపాద అండ్ ప్రేరణ, అంతే కదా. శ్రీపాదు తీసుకొని ప్రేరణ నువ్వు స్మార్ట్ జోడికి వచ్చాయి అని చెప్పాడు. అడ్వాన్స్ బుకింగ్, కెరీర్ ప్లానింగ్ చాలా బాగుంటుంది అబ్బా. నాటి వాళ్ళు అంతా ఎట్లుంటే మన కుటుంబం, మా ఫ్యామిలీ. సో మా ఫ్యామిలీలో భాగంగా ఏంటంటే మనకి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఉంది కదా. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అది అయిపోయిన ఎంబటే బిగ్ బాస్ అయిపోయిన ఎంబటే ఈ స్మార్ట్ జోడి, అది అయిపోయిన ఎంబటే నీతోనే డ్యాన్స్. ఆ తర్వాత శ్రీపాద కూడా యాక్టర్ అయిపోతాడు. శ్రీపాద కూడా యాక్టర్ అయిపోయి పోలే ఉంటుంది. తెలుగులో చాలా చక్కగా ఉంటుంది. మా టీవీ వాళ్ళ ప్లానింగ్ కూడా అలా ఉంటుంది అంతే. సరే, ఇక్కడ నుంచి వెళ్ళి ప్రేరణ మనకి స్మార్ట్ జోడీలో కనబడబోతుంది అన్నమాట. ఓకే, రైట్. సో ఆ తర్వాత ఆ రోజెస్, బ్యూటిఫుల్ రోజెస్, అయినంతా కూడా రోజెస్తో కంపేర్ చేస్తాడు. స్మార్ట్ జోడీ అంటేనే బ్యూటిఫుల్ రోజెస్ కాబట్టి ఆ బ్యూటిఫుల్ రోజెస్కి రోజెస్ ఇస్తూ ఒక్కొక్కరికి ఒక ముచ్చట చెప్తాడు. నబిల్ని ఒకటి అడుగుతాడు. నబిల్ ఏంది స్మార్ట్ జోడీకి వచ్చేసి మనసులు దోచేస్తాడు. స్మార్ట్ జోడీకి పోయి మనసులు దోచాలంటే నీకు ఎంబటి ఒక కపుల్ జంట కావాలి. మరి నేనేమో సింగిల్ అనబడుతుంది. సింగిల్ అంటే రానియడుగా అన్న, స్టాక్స్ నాట్ అలౌడ్ అంటాడు ఓంకర్ అన్న. ఓకే, సో ఓకే, అదొకటి చూసినాం. ఆ తర్వాత పొద్దుగాల నుంచి ఏం జరిగింది? ఫస్ట్ టాస్క్ ఏంటంటే కేక్ కటింగ్ టాస్క్ జరిగింది. దానికంటే ముందు బ్రేక్ఫాస్ట్ టాస్క్ అయింది. బ్రేక్ఫాస్ట్ చేసుకోవడము, వంట చేసుకోవడము, ముచ్చట్లు చాలా చెప్పు ఉంటాయిలే. లేచుడు నిమ్మలంగా లేస్తారబ్బా, మన లెక్క కాదు. రాత్రి అంతా మెలుగుతోటి ఉండేది కాదు ముచ్చట. మంచిగా వంటారు, మంచిగా వేస్తారు, మంచిగా హెల్తీగా తయారవుతాడు బిగ్ బాస్ మామ. మంచి ఫుడ్ కూడా, రేషన్ అన్లిమిటెడ్ అండ్ మన టైం అన్లిమిటెడ్, అన్నీ కూడా అన్లిమిటెడ్ చేసేసిండు. హ్యాపీగా వీళ్ళు ఎంతసేపు అయినా వండుకోవచ్చు, ఎంతసేపు అయినా తినచ్చు, ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, ముచ్చట పెట్టుకోవచ్చు. అందరూ కూడా సరదాగానే ఉన్నారు. పొద్దున ఒక టాస్క్ జరిగింది. టాస్క్ ఎట్లా జరిగింది అనేది తెలవాలంటే టాస్క్ చూస్తే కాదు, టాస్క్తో పాటు ప్రేరణ ఫేస్ చూడాలి. ప్రేరణ మొహం చూస్తే చాలు మనకు టాస్క్ ఎంత బాగా జరుగుతుందో అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రేరణ లిటరల్లీ హావభావాలతో కేక్ కటింగ్ ఇట్లా చేస్తుంటే మొత్తం టెన్షన్ అవుతుంది. మొత్తం నెక్స్ట్ లెవెల్లో టెన్షన్ అవుతుంది. అదేదో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ వింటుంటే పక్క నుంచి ఒక ఆయన టెన్షన్ పడుతూ ఉంటారు, ఆవేశపడుతూ ఉంటారు. దూరి సాత్రంగా ప్రేరణ ఘోరంగా టెన్షన్ అవుతుంది. ఎందుకంటే గౌతము కేక్ కటింగ్ చేస్తాను అంటే మామూలు కేక్ కటింగ్ కాదు అది. ఆ ఇసుకతోటి కేక్ చేసి దాని మీద 8 నిలబెట్టారు కదా, 8 పడకుండా కేక్ కట్ చేయాలి. గౌతము చేసిండు అయ్యా కేక్ కటింగ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అంతే. నిఖిల్ బాగా ఆడిండు, రోహిణి బాగా ఆడింది, కానీ వీళ్ళిద్దరిని మించి గౌతమ్ ఆడిండు. గోల్డ్ కార్డు ఉంది కాబట్టి మీకు అదే గోల్డ్ టికెట్ ఉంది కాబట్టి మేము ముగ్గురికి గేమ్ పెడుతున్నాం. లాస్ట్ ఓట్ అప్పీల్ ఆపర్చునిటీ అని చెప్పి బిగ్ బాస్ మామ
పిలిచే ఈ కేక్ కటింగ్ చేసేటప్పుడు గౌతమ్ కృష్ణ పడిపోతుంది అన్న భయం కానీ బెరుకు కానీ జంకు కానీ ఏది లేదు. ఇంత పెద్ద ముక్కలు కట్ చేసి అవతల వారెత్తాడు. చిన్నగా అయిపోయింది కేక్, గింతంతనే అయింది. అక్కడ కూడా ఇంత పెద్ద ముక్క కట్ చేసి పక్క పడేసాడు. రే పడిపోతున్న భయం లేదారా నీకు అని చెప్పి అందరు పక్కన నుంచి వెళ్ళి, పడిపోతున్న భయం లేదారా, ఏంటి అట్ట కట్ చేస్తున్నావు, వెనకాల కూడా ఎట్ట కట్ చేయాలరా అని చెప్పి టెన్షన్. ఇక ఆ తర్వాత రోహిణి వంత వచ్చింది. రోహిణి వంతతో కట్ చేసేటప్పుడు రోహిణి టైంలో 8 పడిపోయింది లాస్ట్లో. అక్కడ నిఖిల్ పైన పడిపోయేది, కానీ నిఖిల్ వంతు కాదు, అప్పుడు రోహిణి వంతు కాబట్టి రోహిణి కట్ చేసేటప్పుడు పడిపోయింది. కానీ వెరీ నైస్ గేమ్ ప్లే ఫ్రమ్ గౌతమ్ కృష్ణ. సూపర్ 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 సే ఊపర్, అంత బాగా ఆడిండు. అండ్ ఆ తర్వాత సేమ్ నిన్న కదా ఆ ఫ్లాగ్ టాస్క్లో ఫ్లాగ్ పట్టుకున్నప్పుడు అందరూ మెచ్చుకున్నారు కదా, ఇది మనకి ఎపిసోడ్లో చూపించాడు చూడుర్రి. అంటే గౌతమ్ కృష్ణకి పాజిటివ్ పాయింట్స్ అన్నీ కూడా ఎపిసోడ్లో చూపించారు. బయట చాలామంది జెన్యూన్ రివ్యూవర్స్ అంతా కూడా ఈ టాపిక్ మాట్లాడరు, ఎందుకంటే గౌతమ్ కృష్ణ టాపిక్ కాబట్టి మాట్లాడరు. జెన్యూన్ రివ్యూవర్స్ కాబట్టి గౌతమ్ కృష్ణకి ఇంత బాగా పాజిటివ్ అయినప్పుడు అవి చెప్పరు అన్నట్టు. బేసిక్గా చాలా 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 పాజిటివ్, అది ఎపిసోడ్లో చూపించలేదు, లైవ్లో ఉంది. చాలాసార్లు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆనిముత్యాలన్నీ కూడా ఎపిసోడ్లో కనబడాయి, కానీ అవన్నీ ఎవరు మాట్లాడరు, ఓన్లీ ఒకరిద్దరు మాట్లాడతారు అంతే. చాలా వరకు జెన్యూన్ రివ్యూవర్స్ ఉన్నారు బయట, నా సొంటోళ్ళు లేరు కాబట్టి మాట్లాడరు. సో అద్భుతంగా పర్ఫామ్ చేసినందుకు ప్రేరణ, విష్ణుప్రియ, నిఖిల్, రోహిణి, అవినాష్, ప్రతి ఒక్కరు నిన్న కదా అందరూ మెచ్చుకున్నారు. అందరూ ఏం రా అసలు నువ్వు తోపురా అన్నట్టే ఈరోజు కూడా అసలు ఎంత బాగా కట్ చేస్తున్నావు కేకు, అసలు భయపడతలేవు ఏంది పడిపోద్దని, భయం లేకుండా కట్ చేస్తున్నావు, అసలు సూపర్ అంటే సూపర్ అని అందరూ మెచ్చుకున్నారు. అబ్బా నెక్స్ట్ లెవెల్లో పొగిడి ఆకాశానికి ఎత్తారు. ఆ రేంజ్లో అందరూ మెచ్చుకున్నారు. అదే విధంగా మనోడు కూడా ఆడిండు, సూపర్ అంటే సూపర్ ఆడిండు, సూపర్ సే ఊపర్ ఆడిండు. మళ్ళీ చెప్తాను, సూపర్ సే ఊపర్, అది ఊపర్ నుంచి కిందికి వచ్చింది. నెక్స్ట్ లెవెల్లో ఆడిని పర్ఫామ్ చేసిండు, సూపర్ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఈ టాస్క్ అయిపోయిందా, ఇందులో రోహిణి అవుట్ అయింది కాబట్టి మిగిలింది ఇద్దరు కదా, ఈ మిగిలిన ఇద్దరు టఫెస్ట్ రైవల్రీ, శ్వాసల యుద్ధం అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, శ్వాసల యుద్ధం టఫెస్ట్ రైవల్రీ. ఇది క్రికెట్ది, అది కబడ్డీది. సో శ్వాసల యుద్ధం జరుగుతుంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో గట్టి యుద్ధం పెట్టాలనుకున్నాడు బిగ్ బాస్. మా గుర్తొచ్చింది గౌతమ్ పోయిన సీజన్లో ఆడిన పల్లవి ప్రశాంత్తో ఆడిన టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్నే పెట్టారు. ఆ టాస్క్లో ఇచ్చి పడేసిండు గౌతమ్. అట్ ద సేమ్ టైం నిఖిల్ దున్ని పడేసిండు, నిఖిల్ గెలిచిండు. ఫస్ట్ రౌండ్లో 3 రౌండ్లు పెట్టిరా ఇది బిగ్ బాస్. 3 టీషర్ట్లు మార్చుకోవాలి, 3 రౌండ్లు. ఫస్ట్ రౌండ్లో గౌతమ్ కృష్ణ, నిఖిల్ ఇద్దరు ఇచ్చి పడేసారు, నెక్స్ట్ లెవెల్ ఆడారు, సూపర్ ఆడారు. అయితే ఫస్ట్ రౌండ్లో ప్రేరణకు పెద్ద అసలు ఈ టాస్క్ సంచాలక అగ్ని పరీక్ష, కానీ ఇది చాలా ఈజీ చేసారు. క్లియర్ కట్గా ఫస్ట్ రౌండ్లో గౌతమ్ విన్నర్. కానీ ప్రేరణ భర్జన మొత్తం ఆగమాగం చేసింది. చాలాసేపు థింక్ చేసింది లైవ్లో 1 గంట సేపు తీసుకుంది. ఒక రూల్ పెట్టి గౌతమ్ని తీసేద్దామని ఫిక్స్ అయింది. రూల్ ఏంటంటే యాక్చువల్లీ గౌతమ్ కృష్ణ ఏం చేస్తాడంటే నిఖిల్ బ్లూ కలరు గౌతమ్ మీద పడుతుంది కదా, దాన్ని ఇతను రెడ్ కలర్ తీసి పూసేసుకుంటే అది కనబడదు కదా, అంటే అది మ్యాటర్ కదా, అట్లా చేయొద్దు అని చెప్పి పక్కన నుంచి ప్రేరణ చెప్తే ఏమంటే ఆపేస్తాడు. సో అది మిస్టేక్. సో అది చేసింది కదా, ఆ పాయింట్ని పట్టుకొని ఆ కలర్ ఎట్లాగో నువ్వు కలర్ కింద కన్సిడర్ చేయొచ్చు కదా, చేయకుండా నువ్వు అట్లా చేసినావు కాబట్టి నువ్వే అవుట్, నీకే గెలిచింది అని చెప్పింది. అట్లా కన్సిడర్ చేస్తావు, అది కాదు కదా, నువ్వు చెప్పిన తర్వాత రూల్ నాకు ముందు చెప్పలే, నేను చెప్పగానే ఆపేసిన కదా అన్నగాని వినపోతే పక్క నుంచి అందరూ కూడా అది కాదుగా పాయింట్, అది కాదుగా, సరే అది బ్లూ కలర్ కిందనే కవర్ చేసుకున్నాం కానీ అది కాదుగా పాయింట్, ఓవరాల్గా వైట్ ప్లేస్ ఎంత ఉంది అనేది కూడా చూసుకోవాల్సి వస్తుంది, కలర్ అండ్ ప్లేస్ చూసుకోవాల్సి వస్తుంది కానీ అందరూ అంటే గౌతమ్ కృష్ణకి ఇదంతా వైట్ ఉంటుంది, అమ్మ నేను కూడా వైట్ వేసుకున్నాను, ఇదంతా వైట్ ఉంటుంది. అట్లా ఉంటే అప్పుడు అట్లా కన్సిడర్ చేస్తే వెనకాల వైట్ ఉంటుంది, ముందు వైట్ ఉంటుంది, నిఖిల్కి కూడా వైట్ పార్ట్ ఉంటుంది, కానీ గౌతమ్ కృష్ణకి చాలా ఎక్కువగా వైట్ ప్లేస్ ఉంటుంది, ఇదంతా అయితే వైట్ ఉంటుంది అన్నట్టు. సో అదంతా ఉంది కదా, ఇంత ప్లేస్ ఉండగా కూడా ఎట్లా గౌతమ్ అవుట్ అంటాం అని చెప్పి మస్తు సేపు చెప్తే ఎవరు కరెక్ట్గా ఉన్నారు. ఆ తర్వాత టీషర్ట్లు అది ఏం చేస్తాడంటే టై అంటది, గౌతమ్ విన్నర్ అని కూడా అనౌన్స్ చేయదు ప్రేరణ, టై అని చెప్తే బిగ్ బాస్ గీ 14 వారాల తర్వాత బిగ్ బాస్ సేమ్ అవినాష్ టైప్లో ఇప్పుడు ఈ టైంలో ఈ మూమెంట్లో టైలు గీలు అని చెప్పదు, జడ్జిమెంట్ చెప్తే ఎవరు విన్నర్ అని చెప్పాలి అని చెప్పి అంటాడు. అనగానే అప్పుడు గౌతమ్ విన్నర్ అన్నీ చూసిన తర్వాత గౌతమ్ విన్నర్ అని చెప్పి ఎంత కష్టంగా అనౌన్స్ చేస్తుంది తెలుసా. నాకైతే అనిపించింది అబ్బా ఇది అందరు గమనించరు. ఏమంటే ఇప్పుడు నేను ప్రేరణ ఫ్యాన్. ఈ సీజన్లో నాకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ప్రేరణ, మీ అందరూ తెలుసు. టేస్టీ తేజ, వీళ్ళిద్దరే నాకు బాగా ఫేవరెట్ కంటెస్టెంట్ అని మీకు తెలుసు. అండ్ రోహిణి ఆ టాస్క్ ఆడిన తర్వాత
ఆ లెగ్ తోటి అది ఆపిన తర్వాత అప్పటి నుంచి బాగా అభిమానం అనిపించింది. అరే భలే ఆడింది కదా, ఇన్స్పిరేషనల్ ఉమెన్ అన్న ఫీలింగ్ వచ్చింది. సో అట్లా ఇన్స్పైరింగ్గా ఉండాలి. ఈ మనం సంకల్ప బలంతో ఏదైనా సాధించగలమని చూపించినప్పటి నుంచి నాకు రోహిణి గారు అంటే బాగా రెస్పెక్ట్ పెరిగింది. సో ఈ పక్కన పెడితే ప్రేరణ ఎంత కష్టంగా ఎంత ఇబ్బందిగా చెప్పింది తెలుసా. గౌతమ్ విన్నర్ అని చెప్పడానికి ఎంతో ఇబ్బంది పడ్డది. అదే తర్వాత సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లో నిఖిల్ విన్నర్ అని చెప్పి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చెప్పిందబ్బా. సెకండ్ రౌండ్లోనే కొంచెం ఆలోచించింది, కానీ థర్డ్ రౌండ్లో అయితే ఆలోచించాలి, పెద్ద చూడలేదు నిఖిల్ విన్నర్ అంతే. అంటే నిఖిల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంటే చాలా ఈజీగా చెప్పిన ప్రేరణ, అదే గౌతమ్ విన్నర్ అన్నప్పుడు అసలు చెప్పడానికి ఎంత ఇబ్బంది పడ్డది తెలుసా. మీరు లైవ్ చూడుర్రి, లైవ్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ప్రేరణ మీద ఎడుతున్నాను, ప్రేరణ అంటున్నాను అనుకోకుర్రి. నేను చెప్పింది నిజం, వాస్తవం. అక్కడ చాలా ఇబ్బంది పడుతూ చెప్తుంది గౌతమ్ విన్నర్ అని చెప్పడానికి. రూల్ బ్రేక్ చేసిందనో అదనో ఇదనో చెప్తుంది. అయితే గౌతమ్ కృష్ణకి ఇవన్నిటి మీదకెళ్ళి ట్రిగ్గర్ అవుతాడు తర్వాత. సరే ఫస్ట్ రౌండ్ అయిపోయింది కదా, గౌతమ్ని విన్నర్ అని అనౌన్స్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ టీషర్ట్లు మళ్ళీ ఫ్రెష్ చేసుకొని మళ్ళీ సెకండ్ రౌండ్కి స్టార్ట్ అయ్యారు. సెకండ్ రౌండ్లో బీభత్సమైన పోరాటం జరిగింది. ఫస్ట్ రౌండ్లో కూడా సూపర్ జరిగింది, సెకండ్ రౌండ్లో అంతకు మించి జరిగింది. కలర్ పెయింట్లు పడిపోయినాయో రకరకాలుగా చేసుకున్నారు, ఇబ్బందికరమైన వాతావరణం ఉండేది. కాలుబట్టి గుంజుకుపోయిన నిఖిల్ అది మనకు కొంత చూపించారు, కొంత కట్ చేసిండు బిగ్ బాస్ మామ, ఎందుకంటే ఎపిసోడ్లో వేసుకోవడానికి. సో అంత జరిగిన తర్వాత విన్నర్గా అనౌన్స్ చేసే సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికంటే ముందు నువ్వు నన్ను కొట్టినావు అంటాడు. నువ్వు నన్ను కొట్టినావు అంటే అనుకోకుండా ఇట్లా తాకింది, నేను కలర్ బుద్దామని పోతున్నప్పుడు తాకింది, నేను ఎంబడి సారీ కూడా చెప్పిన కదంటే, నువ్వు నేను కావాలని కొట్టలేదు కదంటే, నువ్వు కావాలని కొట్టావచ్చు ఎవడికి తెలుసు, నువ్వు కావాలని కొట్టుంటావు, నువ్వు అన్నిటిని కవర్ చేసుకుంటావు, ప్రతిసారి ఇదే చేస్తావు, అయిపోయిందంటే అయిపోయిందా అని మాట్లాడతాడు. అగ్రెషన్ మీదికి వస్తే గేమ్లో ఫిజికల్ అవ్వడం మీదికి వస్తే నిఖిలైన ఫిజికల్, పృథ్వీ ఫిజికల్ ముందు ఎవడూ కాలేదు. ఇది ఎవడైనా ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోకపోతే మీరు జెన్యున్ రివ్యూవర్స్ అయ్యి లేదంటే జెన్యున్ ఆడియన్స్ అయ్యి ఒప్పుకోకపోతే ఏం చేయలేం. కానీ నార్మల్ పీపుల్ అయితే, జెన్యున్ కాదు నార్మల్గా జనరల్గా చూసేటోళ్ళు ఆడియన్స్ లెక్క అయితే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఎగ్ టాస్క్ కావచ్చు, ఎగ్ టాస్క్లు గుద్దు పారేసిండు, ఒకరు తలకాయ పోయో అని చెప్పి పట్టుకున్నారు. దానికంటే ముందే అసలు ఆర్టిస్టుల మధ్య తలకాయకి దెబ్బ తాకద్దు అని చెప్పిన మనిషి తలకాయ వాళ్ళకి రెడీ చేసిండు అక్కడ మనకంటది. మళ్ళీ చూసుకుని ఆడలేదు అది ఇది అని చెప్తారు. మొత్తం ఫిజికల్ ఘోరంగా ఆడారు. ఈవెన్ పృథ్వీ కూడా ఘోరంగా ఆడతాడు. అమ్మాయి లేదు అబ్బాయి లేదు, ఇష్టం ఉన్నట్టు ఆడతారు, రాచి రంపాన పెట్టినట్టు ఆడతారు. సెకండ్ బస్తాల టాస్క్ కావాలని నెట్టి పారేస్తారు, కావాలని గుద్ది పారేస్తారు, కావాలని నూకి పారేస్తారు, ఇద్దరు కలిసి ఇష్టం ఉన్నట్టు కావాలని చేస్తారు. ఈవెన్ కావాలని చేసినా ఒప్పుకుంటారు కూడా ధైర్యంగా, అవును నువ్వు చేసిన పైకి వెళ్ళడానికి అంటారు. ఆ తర్వాత ఇంకో టాస్క్ ఏది బస్తాల టాస్క్లో ఇష్టం ఉన్నట్టు కిక్కులు, తన్నులు, గుద్దులు, పీకులు, తేజాన్ని మెడకాయ పట్టుకొని ఇట్లా ఒత్తిపెట్టి చేతి వెనక్కి గుంజి అంత రాక్షసత్వంగా ఆడిన ఆటలు ఉంటాయి. సో ఫిజికల్ గురించి ఈయన మాట్లాడతాడు. నువ్వు కావాలని కొట్టేవచ్చు ఎవడు తెలుసు, నువ్వు కావాలని కొడతావు కూడా కొట్టేటోడివి అన్నట్టుగా మాట్లాడతాడు. మనకు సర్వని కాలుతుంది. ఏంది ఏం మాట్లాడుతున్నావు, కూర్చో అంటాడు. కూర్చో అనగానే నువ్వు కూర్చో బే అంటాడు. నువ్వు బే అని ఎట్లా అంటావు అని చెప్పి నువ్వు ఆ రోజు మూసుకొని కూర్చో అంటే నేను అంతం చేసినావు, నువ్వు బే అని ఎట్లా అంటావు అని చెప్పి సీరియస్ అవుతాడు. బే అని ఎట్లా అంటావు సీరియస్ అయితే ఏం చేస్తావురా, ఏం చేస్తావు చెప్పు, ఏం చేస్తావు చేసుకోపో, ముఖం మీద కొట్టినావు నువ్వు అంటే ఆడే విధానం తెలియదు అంటాడు. నేనేమన్నా మొహం మీద కావాలని కొట్టాను, నువ్వు కింద పడేసి నా కాలు పట్టుకొని గుంజుకొని పోయినావు తప్పు కాదా అంటే, నువ్వు అంతకంటే ముందు గుంజుకొని పోయినా నెట్టినావు కదంటే, నువ్వు నెడితే నేను నెట్టినా అంటాడు గౌతమ్. ఫస్ట్ రౌండ్లో నెట్టినావు నువ్వు అంటే, ఫస్ట్ రౌండ్లో నువ్వు నెడితే నేను నెట్టినా అంటే, ఫస్ట్ రౌండ్లో నువ్వు గుంజినావు అంటే, ఫస్ట్ రౌండ్లో నువ్వు గుంజితే నేను గుంజినా, అక్కడ నేను ఏమైనా కంప్లైంట్ చేసినా ఎందుకు గుంజుతున్నావు అని, ఆటలో అయింది కదా అనుకున్నా, నువ్వు కావాలని కొట్టినావు, మొహం మీద కొట్టినావు అని అంటున్నావు, నేను కావాలని కొట్టలేదు, అది అనుకోకుండా ఇట్లా రంగు పూసే టైంలో తాకింది, నువ్వు హైటు నేను తక్కువ, నువ్వు 4-5 ఇంచెస్ నాకంటే పెద్దగా ఉన్నావు, నిన్ను అందుకోవడానికి ఇట్లా 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 అంటుంటే నీ డ్రెస్ని అందుకోబోతుంటే నువ్వు ముందుకు వచ్చినావు వెనక్కి వచ్చినావు, మొత్తానికైతే ముఖానికి తాకంగానే నేను సారీ చెప్పిన అండ్ దాన్ని నువ్వు కావాలని కొట్టినా అనడం తప్పు అని చెప్పి అంటే పడేసి ఇడ్చుకుపోయినప్పుడు నేను అన్నానా అంటే నువ్వు తగలాలని కొట్టినావేమో అని అంటే కనీసం అదే అట్లా అంటున్నావు, అట్లా అంటున్నావు నువ్వు, నేను కావాలని ఎందుకు కొడతా అంటే కొట్టొచ్చు ఏమో తెలియదు అంటాడు. ఒక నిమిషం, బే అని అంటే ఎవరు బే అని అంటున్నావు, అసలు ఎట్లా అంటావు నువ్వు అనొచ్చా అంటే, బే అని అనకు, ఎక్కువ తక్కువ మాట్లాడక చెప్తున్నా, ఎక్కువ తక్కువ మాట్లాడకని గౌతమ్ అంటాడు. ఎక్కువ తక్కువ మాట్లాడకంటే మాట్లాడితే ఏం చేస్తావు మాట్లాడితే ఏం చేస్తావు అని మాట్లాడే ఇలాగ వచ్చింది. కావాలని కొట్టినావు నువ్వు అంటాడు. అరే కావాలని నేను ఎందుకు కొడతా, నాకేం మా పని, నాకు అదేనా కొట్టడానికి ఆడుతున్నాను నేను కాదు కదా అని చెప్పి. ఒక్క నిమిషం, ఫోన్ వచ్చింది కదా, ఫోన్ మాట్లాడిన. యాక్చువల్లీ ఫోన్ ఎవరంటే నాకు అంటే నేను
నవ్వుల డాన్ అని ఒక మీరు రేడియో సిటీ వింటారు కదా, రేడియో సిటీ 91.1 అప్పట్లో ఎఫ్ఎం చాలా ఫేమస్. అందులో నేను నవ్వుల డాన్ కాంపిటీషన్కి వెళ్ళాను. నవ్వుల డాన్ అందులో నేను నవ్వుల డాన్గా 1300 మంది పోటీ పడితే అందులో నేను సెకండ్ వచ్చిన. ఫస్ట్ వచ్చింది ఎవరంటే మన వెంకీ మంకీ అన్న, జబర్దస్త్ వెంకీ మంకీ అన్న ఫస్ట్, నేను సెకండ్. సో 1300 మందిలో నేను అప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన. సెకండ్ రావడం ఎంత గొప్పగా అనిపించిందంటే వావ్ కైండ్ ఆఫ్ థింగ్. ఎందుకంటే నేను సిటీకి వచ్చిన ఫస్ట్ అచీవ్మెంట్ అది. ఫస్ట్ అచీవ్మెంట్ టీవీ9 రిపోర్టర్ అయినా, ఆ తర్వాత నవ్వుల డాన్ టాప్ 2. 1300 మందిలో మనం సెకండ్ వచ్చినామా అని చెప్పి ఫుల్ ఖుషు. అయితే అప్పుడు పరిచయమైన అంటే ఆ కాంపిటీషన్లో నాకు అసలు స్క్రిప్ట్ ఎట్లా రాస్తారు ఏంటో చెప్పిన సార్ సునీల్ దత్ గారు. నేను సార్ అని ఇప్పటికీ రెస్పెక్టివ్గా పిలుస్తా, ఆయన అన్న అనమన్నా కానీ నేను అనను. అయితే సునీల్ దత్ సార్ వాళ్ళ మిస్సెస్ ఆ వదిన, ఆ మేడం నా ఫ్యాన్ అని, అంటే మన సబకరైజర్ కుటుంబ సభ్యురాలంట. ఈ ఫోన్ చేసి, సార్ ఎప్పుడు ఫోన్లో వీడియోలు చూస్తూ ఉంటుంది, ఏం చూస్తుందో లే అనుకున్నా, కట్ చేస్తే సీను 65 అని రివ్యూవర్ ఉంటాడు, ఎంత బాగా చెప్తాడని చెప్పి చెప్పిందంట. మొన్న చెప్తే ఎవరు అనుకుంటున్నావు, సీను 65 అంటే 15 ఏళ్ళ క్రితం నేను ఇండస్ట్రీలో సపోర్ట్ చేసిన వ్యక్తి అని మా గురువు సమానులు అన్నట్టు యాక్చువల్లీ సార్. అయితే అది సార్ చెప్పిండంట. సో ఇప్పుడు ఫోన్ చేసి వాళ్ళే ఫ్యామిలీ అంతా మాట్లాడారు. సార్ చెప్పండి సార్ అని. సార్ ఎట్లా ఫోన్ చేసి ఏంటి సార్ అని అంటే, మా మిస్సెస్ వదిన నీ ఫ్యాన్ అట. పాప కూడా మాట్లాడింది. థ్యాంక్ యూ సో మచ్ వదిన, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అప్పట్లో ఎంకరేజ్ చేస్తేనే మేము అట్లా ముందుకు వచ్చినాం. అయితే థ్యాంక్ యూ సో మచ్ సునీల్ దత్ గారు, చాలా ఫేమస్. చాలామంది ఆర్జేలను తయారు చేసిండ్రు ఆయన. ఫేమస్ ఆర్జే ఒకప్పుడు 91.1లో సునీల్ దత్ గారు అంటే అప్పట్లో చాలా ఫేమస్. శనివారం విత్ సునీల్ దత్ సంథింగ్ ఏదో వచ్చేదబ్బా. అయితే ఆయన హ్యాండ్ ఓవర్లో పెద్ద పెద్ద ఎఫ్ఎం అంటే ఆర్జేలు ఉన్నారు, రేడియో జాకీలు ఉన్నారు. ఆయన చాలా పెద్ద పొజిషన్ అప్పట్లో. సో ఓకే, చాలా హ్యాపీ. ఫ్లోలో వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను అంతే. యా, మాట్లాడేది కూడా వీడియో అట్నే రికార్డింగ్లో పెడితే మంచిగా కదా. కానీ మీకు డిస్టర్బ్ అని చెప్పి నేను పెట్టాను, కానీ మస్త్ అనిపించింది. వెరీ హ్యాపీ మూమెంట్. ఎందుకంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు మనం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే మంచిగా అనిపిస్తుంది కదా. అండ్ అప్పట్లో నేను అసిస్టెంట్గా కొంతమంది చెప్పాలంటే నేను రాకేష్ అన్న ఎంబడిది పోయేటోని. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్కి పోయినప్పుడు కూడా నేను జస్ట్ ఇట్లా బ్యాగులు మోసే స్టేజ్ అన్నట్టు. నేను చెప్పిన వదిన మీ ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఒక 14 years బ్యాక్ ఇట్లా బ్యాగులు పట్టుకొని అక్కడ నిల్చున్నా వదిన చెప్తే అవునా, బ్యాగులు పట్టుకున్నాం, బ్యాగులు మోసినాం, అసిస్టెంట్ లెక్క చేసినాం, బెలూన్లు కట్టినాం, డెకరేటర్లకి పోయి ఫంక్షన్లలో బెలూన్లు కట్టినాం, ఎన్నో చేసినాం పోయి. అంటే అవన్నీ మా ఇంట్లో కూడా తెలియదు ఇవన్నీ చేసినా. అంటే ఇండస్ట్రీలో మనకేం తెలియదు కదా, కష్టపడి ఒక్కొక్క స్టెప్. ఓకే, ఇక్కడికి వచ్చినా అబ్బాయి ఏదో చెప్తూ ఇక్కడ ఫోన్ వచ్చింది ఎటో పోయింది. ఎత్తద్దు అనుకున్నా కానీ అక్కడ పేరు చూసి ఎత్తిన, ఎందుకంటే పెద్ద ఆయన కదా, ఆయన మన రెస్పెక్ట్, అందుకే ఫోన్ ఎత్తాలి అని చెప్పి ఎత్తిన అట్లా. సరే, సెకండ్ రౌండ్. ఫస్ట్ రౌండ్ సూపర్గా ఆడారు, వెరీ నైస్, చాలా మంచిగా అనిపించింది. ఇద్దరు వీరోచితంగా పోరాటం చేశారు. సెకండ్ రౌండ్లో మాత్రం కొంచెం డోస్ పెరిగి కొంచెం ఫిజికల్ అయ్యి కొంచెం అగ్రెసివ్గా ఆడిండు నిఖిల్ అనిపించింది. అండ్ ఇక్కడ ముఖానికి దాకింది. దీని తర్వాత పెద్ద గొడవ అయింది. అండ్ ముఖానికి నువ్వు కావాలని కొట్టినావు అనేసరికి గౌతమ్ కృష్ణ హట్ అయ్యిండు. కావాలని కొట్టడానికి వచ్చిన నేను బిగ్ బాస్ కావాలని ఎందుకు కొడతాను నేను అని చెప్పి గట్టిగా రేజ్ అయితే, ఏమో ఎవడు తెలుసు నువ్వు ఎట్లా పడతా అట్లా కొడతావు అంటే, కూర్చో అంటే మూసుకొని కూర్చో బే అని చెప్పి ఇట్లాంటి మాటలు, కూర్చో బే అని ఎందుకంటావు అంటే ఏం చేసుకోపో అని ఇవన్నీ మాటలు జరిగినాయి. అక్కడ గౌతమ్ కృష్ణ ఘోరంగా హట్ అయ్యిండు అబ్బా. ఘోరంగా హట్ అయ్యి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయిండు. అక్కడ కొంచెం ల్యాగ్ అయింది, సో అది కూడా చెప్తా. అయితే జడ్జిమెంట్ విషయానికి వచ్చేసరికి చాలాసేపు ఇట్లా కింద మీద చూసి కొద్దిసేపు చూసి ఎమ్మటే నిఖిల్ విన్నర్ అని చెప్పేసింది. ఇక్కడ ఇదంతా జరుగుతుంటే ప్రేరణ జడ్జిమెంట్ తీసుకునే టైంలో ప్రేరణ ఎక్స్ప్రెషన్స్కి అటు అవినాష్ ఇటు విష్ణుప్రియ ఘోరంగా నవ్వుకుంటారు, ఘోరంగా ఎంజాయ్ చేస్తారు. నబీల్ కూడా నవ్వుకుంటాడు. ఎందుకంటే ప్రేరణ భలే చేసిందబ్బా. అది నెత్తి కొట్టుకుంటుంది, ఏందిరా ఇది అని చెప్పి. కానీ అందులో కూడా కొంచెం పార్షియాలిటీ అయితే చూపించినట్టుగా అనిపించింది అబ్బా. ఫస్ట్ రౌండ్లో నిఖిల్కి విన్నింగ్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేసింది, రూల్ బ్రేక్ ఏదో ఒకటి చెప్పేసి ఇద్దామని చెప్పి ప్రయత్నం చేసింది. కానీ బిగ్ బాస్ మా అనౌన్స్ చేయడము టై అని చెప్పొద్దు అని చెప్పడము,
అంటే గౌతమ్కి తక్కువ కలర్ ఉంది, నిఖిల్కి ఎక్కువ కలర్ ఉంది, కానీ గౌతమ్ రూల్ బ్రేక్ చేసింది కాబట్టి గౌతమ్ని విన్నర్ ఇయ్య అని చెప్తుంది. అర్థమైందా మీకు స్కెచ్? ఏమన్నా అంటే నీకు గట్టిగా అనిపిస్తుంది, గిట్టిగా అనిపిస్తుంది, వాళ్ళు చేస్తే ఇప్పుడు అవినాష్ రోహిణి చేస్తే తప్పు కాదు, కానీ ప్రేరణ చేస్తే తప్ప ఏంటి మాట్లాడతారు. కానీ అక్కడ ప్రేరణ అంటే నీతికి, నిజాయితీకి, న్యాయానికి, చట్టానికి, ధర్మానికి ప్రతిరూపం లెక్క ఉండేది ఒకప్పుడు. మరి గిట్లా చేస్తుందని చెప్పి బాధ. సో ఇక్కడ నిఖిల్ని విన్నర్ అనౌన్స్ చేసిన తర్వాత రోహిణి దగ్గరికి పోయి గౌతమ్ అంటాడు, రోహిణి వస్తుంది అక్కడికి. వచ్చినాక గౌతమ్ అంటాడు, ఏంది అతను ఏం చేసుకుంటావు చేసుకోపో అని అంటాడు. ఏం చేసుకుంటావు చేసుకోపో, ఏది బో అని అన్నట్టుగా మాట్లాడుతాడు. బే అన్నాడు. బే అన్న తర్వాత ఎందుకు అట్లా అన్నావు అని అంటే ఏం చేసుకుంటావు చేసుకోపో అని మాట్లాడుతుండే. ఏమన్నా కరెక్టా? అది డిస్రెస్పెక్ట్ కాదా? బే అనడం ఏంది, మళ్ళీ నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అనడం డిస్రెస్పెక్ట్ కాదా అని చెప్పి స్టార్ట్ చేసాను. కరెక్టే, అవునా అట్లా అన్నాడు. ఆయన అది ఇంట్లో బే వరకే ఇన్నా, తర్వాత ఏమన్నాడు ఇనలేదు అని అంటే చిన్నగానే అంటాడు కదా. ఆయన నిఖిల్ ఏంది నెల్లి మాట్లాడతాడు చిన్నగా నిమ్మలంగా, అది వినబడతలేదు. సో ఆ తర్వాత కొంచెం అటు ఇటు పోయిన తర్వాత టీ షర్ట్లు తీసేసారు మొత్తం. ఆ రంగు బాడీతోటి నేను తమ్నెల్ మీద పెడతా. అట్నే పోయి అక్కడ విష్ణుప్రియ దగ్గరికి వచ్చి, అప్పుడు మనం మూసుకొని కూర్చో అన్నప్పుడు తప్పు అని చెప్పి అన్నావు కదా విష్ణు, మరి ఇప్పుడు ఏమైంది? కూర్చోపో బే అన్నాడు కదా, బే అంటే నీకు తప్పు అనిపించలేదు, ఏం చేసుకుంటావు చేసుకోపో అంటే తప్పు అనిపించలేదు నీకు అని అంటే, నేను అప్పుడెప్పుడన్నా అయినా నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు, నేనేదో నా అమ్మాని నేను పడుకుంటే నువ్వు నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, నేను ఎప్పుడన్నా నేనెందుకు ఇన్వాల్వ్ అయినా అని విష్ణు గట్టిగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. విష్ణు పాయింట్ తీసి మాట్లాడింది గట్టిగా. ఆ రోజు కూడా నేను అన్నది మూసుకొని కూర్చో అన్నది ఒక కాదు, నేను కూడా నీకు చెప్పింది నీతో కాదు. వాయిస్ రేజ్ చేసిందబ్బా విష్ణుప్రియ, మాట్లాడింది లాస్ట్ వీక్లో చూసిరా మాట్లాడుతుంది. అంత మాటలు వస్తాయి, ఆటలు వస్తాయి, కానీ చేయలే. ఓన్లీ ట్రాక్ వేసుకొని ముందటికి వచ్చింది అంతే. లాస్ట్ వీక్లో ఆడితే ఆయన పేరు వస్తుంది కదా, ఎందుకు సీజన్ అంతా కష్టపడ్డాం అన్నట్టుగా బద్దకిస్ట్ లాగా కూర్చున్నది. లాస్ట్ మూమెంట్లో మాట్లాడుతుంది. అయితే ఇక్కడ నేనెందుకన్నా, నేను ఎప్పుడు మాట్లాడి నేను అనలేదు, నేను మూసుకొని పో అన్నందుకు కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత కూడా నువ్వు వచ్చి కూర్చున్నాక నీకేం చెప్పినా అంటే అది తప్పు, వాడుకోవడం, అమ్మాయిని వాడుకోవడం అన్నావు కదా, గది తప్పు అని చెప్పినా అని చెప్పి ఈ మాట తీసింది. నేను వాడుకోవడం అంటే ఇక్కడ గౌతమ్ మళ్ళీ ఇప్పటికీ వాడుకోవడం అన్నది నేను ఏ ఉద్దేశంలో అన్నా, నేను ఎందుకన్నా అంటే పర్స్పెక్టివ్ గేమ్లోకి వచ్చి గిట్ట అని చెప్పి చెప్తాను. అంత మిస్టేక్. ఆ పదమే తప్పు పోయి ఒప్పేసుకున్నావు కదా, అయిపోయింది కదా, సారీ చెప్పినావు కదా, మళ్ళీ దానిలో అవుతాడు. అయితే నేను అందుకనలేదు ఇందుకు అనలేదు అని చెప్పి గౌతమ్ అంటాడు. ఇది ఖచ్చితంగా చేస్తారు చూడరు, ఎందుకంటే ఇది గౌతమ్కి నెగిటివ్ అయ్యే పాయింట్ కాబట్టి ఖచ్చితంగా ఎపిసోడ్లో టెలికాస్ట్ చేస్తారు. అదే గౌతమ్ సూపర్ ఆడిన కేక్ గేమ్ ఏమన్నా నీ అంత ప్రో లేరు, నీ అంత తోపు లేరు అనేది అవన్నీ తీసేస్తారు. ఇది నెగిటివ్ కాబట్టి వేస్తారు అంతే. మరి అట్నే ఉంటుంది. అయితే ఇక్కడ నబీలు మిగతా వాళ్ళు అంటే మూసుకొని కూర్చోన్న దానికి మేమందరం మాట్లాడలేము. ఆయన ప్రేయర్ అంటది, అసలు నేను దేనికి మాట్లాడలేదు, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దంటది. అరే మీరందరూ ఆ రోజు నన్ను తప్పు అని చెప్పి ప్రతి ఒక్కరు పాయింట్అవుట్ చేశారు కదా, మూసుకొని కూర్చో అన్నందుకు అని అంటే, కాదు మేము అమ్మాయిని వాడుకోవడం అన్నదానికి పాయింట్అవుట్ చేసినామని మిగతా వాళ్ళందరూ అంటారు. అప్పుడు మూసుకొని కూర్చో కూడా అన్నారు కదా, ఇప్పుడు కూర్చోపో బే అన్నాడు, అది డిస్రెస్పెక్ట్ కాదా అంటే ఎవరు పట్టించుకోలేదు, ఎవరు దిగుతలేరు. అందరూ కూడా మాకేం సంబంధం లేదు, మీ ఇద్దరు పంచాయతీ, టాస్క్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాం, మీరిద్దరు అనుకున్నదానికి మేమేం చేస్తాం, అంత అయిపోయిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాం, టాస్క్ మధ్యలో ఇదంతా ఎందుకు, టాస్క్ మధ్యలో గివెన్ ఎందుకు మాట్లాడుతున్నాం అని అందరూ ఇదే టాపిక్ మాట్లాడారు. అరే ఎందుకబ్బా నాకు డిస్రెస్పెక్ట్ జరిగితే మాట్లాడరా, ఆ రోజు ఆయన కంటే అయింది కదా, ఆయన మీదకి వచ్చింది కదా, అప్పుడు అన్నారు కదా, అంత జరిగింది కదా, మూసుకొనుకో సో అని ఎట్లా అంటారు అన్నారు కదా అంటే, కాదు మేము అమ్మాయిని వాడుకోవడం అనే టాపిక్ తీసినాం అంటే, అమ్మాయిని వాడుకోవడం అంటే తప్ప అంటాడు. అంటే తప్పే కదా, తప్పు కాదా, తప్పే కదా అంటే నేను అన్న పాయింట్ ఇది, దానికంటే ముందు ఏం జరిగింది, అట్లా జరిగింది ఇట్లా జరిగింది అని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంత టైం వేస్ట్ అని చెప్పి చాలాసేపు డిస్కషన్లు అయిన తర్వాత మొత్తానికైతే మళ్ళీ బజరు, మళ్ళీ థర్డ్ రౌండ్ స్టార్ట్. ఇక్కడ నిఖిల్ 2 సార్లు నీకు ఇది కూసోపో బే అంటే నీకు డిస్రెస్పెక్ట్గా అనిపించింది కదా, ఓకే నీకు అనిపించింది కాబట్టి సేమ్ నాగార్జున గారి లాగా నీకు తప్పు అనిపించింది కానీ అది తప్పు కాదు కదా అన్న సెన్స్లో టోటల్గా అయితే అయింది నీకు అనిపించింది కదా, ఓకే సారీ. రెండోసారి కూడా జెన్యున్గా చెప్తున్నా, నేను కావాలని అనలేదు, నాకు నేను డిస్రెస్పెక్ట్ఫుల్గా చేయాలని అనలేదు, ఓకే నీకు తప్పు అనిపించింది కూడా సారీ, ఓకే రైట్ సారీ అని చెప్పి మళ్ళీ చెప్పాడు. బే అన్నందుకు సారీ, ఓకే రైట్ అని చెప్పి మళ్ళీ చెప్పాడు. 2 సార్లు అదంటే ఓకే సరే గౌతమ్ కృష్ణకి ఏంటంటే డిస్రెస్పెక్ట్ అయింది కాబట్టి సారీ చెప్పాలి. నేను ఇట్లా కొట్టినా అని అంటున్నావు కదా, నేను కొట్టలేదు, ఇట్లా నువ్వు ఇట్లా మీదకి వస్తున్నా, నేను ఇట్లా వస్తుంటే రంగు పోసే టైంలో తాకింది, నేను ఎంబడి సారీ చెప్పిన, నువ్వు నన్ను డిస్రెస్పెక్ట్ చేసినావు, నువ్వు సారీ చెప్పవా అనేది పాయింట్. మరి సారీ అయిపోయింది చాలా పడ్డాడు కథ. అయితే నెక్స్ట్ థర్డ్ రౌండ్ ఈక్వల్ ఆపర్చునిటీ. గౌతమ్ కృష్ణకి ఒక రౌండ్లో గెలిచిండు, నిఖిల్ ఒక రౌండ్లో గెలిచిండు కాబట్టి ఇక థర్డ్ రౌండ్లో ఈక్వల్ ఆపర్చునిటీ. కానీ థర్డ్ రౌండ్ ఎట్లా ఆడిరంటే పన్నీర్ ఏంది మనకు ఫంక్షన్లో ముంగట నిలబడి పన్నీర్ చల్లుతారు చూడరు, అట్లా రంగు తీసుకుపోయి
చపాకని చల్లుతారు, రంగు తీసుకుపోయి చపాకని చల్లుతారు. అది ఏ పని చల్లుకుంటారు, ఓ చల్లుడు పాడుగా. 3వ రౌండ్ అయితే బిస్కెట్ అబ్బా. గౌతమ్ కృష్ణ అటాక్ చేయాల్సిన పాయింట్లో అటాక్ చేయలేదు, ఎందుకంటే నిఖిల్కి బ్యాక్ సైడ్ ఉంది కానీ ఫ్రంట్ సైడ్ అంతా రంగు లేదు, వైట్ టీ షర్ట్ ఉంది. అదే గౌతమ్కి నిఖిల్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రుద్దేసిండు, పోయి ప్రొటెక్షన్ మోడ్లో పోయి చల్లడం స్టార్ట్ చేసిండు. చల్లుడు ఇద్దరు చల్లుకున్నారు. అటాక్ చేయి ముందట ఏం లేదు అని చెప్తున్నారు కానీ గౌతమ్ అప్పటికే అటాక్ చేస్తే మళ్ళీ కావాలని కొట్టినావు కావాలని తిట్టినావు అని అంటాడు అనుకున్నాడు. పాడు కానీ ఆడలే, అప్పుడేకున్నాడు. సో అదే చల్లుడు బజర్ మోగింది. 3rd రౌండ్లో నిఖిల్ గెలిచిండు, క్లియర్ కట్ విన్నర్. 3rd రౌండ్లో అయితే ఇంకా దానిలో నో డౌట్ 3rd రౌండ్లో విన్నర్ అయిపోయింది. 2 రౌండ్లో నిఖిల్ గెలిచిన కాబట్టి నిఖిల్ ఓటు అప్పీల్కి అర్హుడైంది అన్నట్టు. సో ఓటు అప్పీల్కి అర్హుడైన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయారు, రెడీ అయిపోయారు. ఆ తర్వాత రెడీ అయిపోయి నిఖిల్ పోయి ఓటు అప్పీల్లో పోయి ఏం చెప్పిండంటే, నన్ను ఇన్ని రోజులు కూడా స్వీకరించారు, నన్ను బ్లెస్ చేసిరు, ఇక్కడ దాకా నేను వచ్చినా అంటే మీ అందరి వల్లే. నేను మిస్టేకులు చేసి ఉంటా, కానీ నేనేంటో మీకు అర్థమైంది కదా, నేను మిస్టేకులు చేసినా సరి చేసుకున్నా, నేనేంటో మీకు అర్థమైంది కాబట్టి మీరు నన్ను ఇప్పటిదాకా ఎంకరేజ్ చేసినట్టే ఇంకొక వారం ఎంకరేజ్ చేస్తే, మీ అందరూ ఇప్పుడు ఎట్లా సపోర్ట్ చేశారో అంతకు మించి సపోర్ట్ చేస్తే నేను విన్నర్ అవుతా. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా, మీ రుణం నేను ఎప్పటికీ మర్చిపోలేను, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా. ప్లీజ్ నన్ను అందరూ సపోర్ట్ చేయండి, అందరూ ఓటేయండి అని చెప్పి తన వర్షన్ తను చెప్పిండు. నాకేం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ దాకా వచ్చినా అంటే అందరూ మీరు సపోర్ట్ చేస్తే, మీ ప్రేమకి మీ ఆదరాభిమానుల వల్లనే ఇక్కడికి వచ్చినా కాబట్టి మీరు అందరూ ఇంటనే సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, ఓట్ చేయండి అని చెప్పి చెప్పిండు. అక్కడికి మనకు అయిపోయింది. ఆ తర్వాత ఇక ఓంకారనే వచ్చినట్టున్నారు, ఇప్పుడు ఆ లైవ్లో ఓంకారనే ఉన్నట్టున్నారు. అది సంగతి. ఓకేనా, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబా కేర్. దీనికంటే ముందు వీడియో చూసిరా, చూడపోతే చూడరు. అట్నే మన వెబ్సైట్ చూసిరా, చూడపోతే చూడరు. మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి మన వెబ్సైట్. అట్నే మన వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసుకున్నా, వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసుకున్నా కానీ ఆన్ టైం డెలివరీ అండ్ అద్భుతమైన టేస్ట్తో అద్భుతమైన పికిల్స్ అండ్ స్వీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆర్డర్ చేసుకోరు. అండ్ ఈ సీజన్ అయిపోయిన తర్వాత నుంచి మనం మిగతా పిండి వంటలు ఏవైతే స్టార్ట్ చేసి కొన్ని రోజులు పాస్ చేద్దామని ఆపినామో అవన్నీ కంటిన్యూ అవుతాయి ప్రతిదీ. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ స్వాతి చేయాలంటే కష్టం కాబట్టి ఈ సీజన్ అయిపోతే నేను కూడా ఇన్వాల్వ్ అవుతా. అండ్ మ్యాన్ పవర్ కూడా పెట్టుకుంటాం, అంటే వర్కర్స్ని కూడా యాడ్ చేసుకుంటాం. పెద్దోళ్ళు కొంచెం లేడీస్ కొంచెం అన్ని రకాలుగా వంటలు వచ్చిన వాళ్ళు కావాలని చూస్తున్నాము. ఈ సరౌండింగ్స్లో అంటే మేము బోయినపల్లి ఏరియాలో ఉంటాం, మా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఉంటే కనుక బెటర్ కదా అని చెప్పి చూస్తున్నాం. ఈ దగ్గరలో ఉన్న వాళ్ళని వర్కర్గా పెట్టుకొని మనం వర్క్ కంటిన్యూ చేద్దాం, కొంచెం పెంచుదాం. రెసిపీ మనది, వర్క్ కావాలి కదా, అన్నీ మనమే చేయలేం కదా. సో కొంచెం మ్యాన్ పవర్ కావాలని చూస్తున్నాం, అది సంగతి. కాగానే యాక్చువల్లీ మొన్న మేము ఈ సకినాలు, గారెప్పాలు, మురుకులు, జంతికలు, చెగోడీలు అన్నీ స్టార్ట్ చేయగానే హెవీ ఆర్డర్స్ వచ్చినాయి అబ్బా. దగ్గరగా ఒక 300 ఆర్డర్ల ప్లస్ వచ్చినాయి 3 రోజులలో. అవన్నీ ఫినిష్ చేయడానికి స్వాతి నేను దాదాపు ఒక 2 రోజులు పడుకోలేదు అనుకోండి, అంత కష్టపడాల్సి వచ్చింది. సో చాలా కష్టమైంది. అందుకని చెప్పి కొంత డిలేలు కూడా అయిపోయినాయి. 3 రోజులలో రావాల్సింది 5 రోజులు 6 రోజులు కూడా అయింది, అంటే ప్రిపరేషన్ అన్నీ చేసి పంపించేసరికి. సో అట్లా కావద్దు, అందుకని చెప్పి కొంచెం మ్యాన్ పవర్ తోటి మనం, లేదంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అయితే ప్రశాంతంగా ఇటు వీడియోలు చేసుకుంటే అది చేయాలంటే కష్టం కదా. సో ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు పాపం స్వాతే వంట చేసి, స్వాతే రెడీ చేసి, ప్యాక్ చేసి, అన్నీ చేసి, పార్సల్ కట్టి, అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈవెన్ డెలివరీస్ కూడా ఇప్పుడు మేమే కొరియర్ సర్వీస్ ఏమంటే ఇంతవరకు టైఅప్ చేసుకున్నాం, వేరే వాళ్ళకి ఇచ్చేయడం అన్నాం కదా, వాళ్ళకి ఇస్తాం, ఇక మేమే చేస్తున్నాం, అది కూడా వర్క్. సో బాగా టైం పడుతుంది, బాగా ఎక్కువ వర్క్ లోడ్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకే మన దగ్గర ఇప్పుడు పికిల్స్ అండ్ స్వీట్స్ ఉన్నాయి. సీజన్ అయిపోగానే మిగతా అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఓకేనా, అప్పుడు మనం ఫ్రీ అవుతాం కాబట్టి దంచుకోవడం. ఓకే, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబా కేర్. టెంటినిన్. ఓటు వేసుకోరు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి వెళ్ళిపోతారు చెప్తానా. మీరు వేయకపోతే